ఏంట్రా జాని, ఏం ఆలోచిస్తున్నావు? అన్నా అదే అన్నా, మనం దందాలన్నీ వదిలేసి ఎన్ని రోజులని వదిలే కాపలాగా ఉంటాం. ఈ రోజు చివరి రోజురా. ఇప్పుడు మన ప్లాన్ వర్కౌట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వసుంధర ముందు కూర్చుంటే చాలు, ఆ వంశీగడి గురించి మొత్తం చెప్పేస్తుంది. మనం ఆనందంగా వెళ్ళి వసుంధరని అడిగేద్దాం. ఓకేనా? ఆ పదండి. ఒక్క నిమిషం ఆగండి రా. మనల్ని ఏదో ఆదిపరాశికి తాపింది. రైజానే, ఆ మురళీగడి మాట నిలబెట్టుకున్నాడు రా. ఆ మురళి చెప్పు. రే జోగేంద్ర, వంశీ సార్ ఎక్కడున్నారో చూసావుగా, ఇప్పుడు ఓకేనా? అయితే వంశీగాడు బొమ్మలు గీసుకునే చిత్రసేన దగ్గర ఉన్నాడు అన్నమాట. అవును, వంశీ సార్ అక్కడే ఉన్నారు, చూసావుగా. ఇప్పుడు చెప్పు, నువ్వెక్కడున్నావు? ఆ మురళి, నువ్వు ప్రతిసారి జోకులే మాకే. నేను చెప్పింది, నువ్వు వంశీగాడిని పంపిస్తే నేను వసుంధరని తిరిగి పంపిస్తానని. నువ్వు వీడియో పంపిస్తే నేను వసుంధర నీతో పంపిస్తానని కాదు. రే జోగేంద్ర, అర్థం కావట్లేదా? చూసావుగా, అక్కడ వంశీ సార్ స్పృహ లేకుండా పడున్నాడు. ఆయన్ని ఇప్పుడు తీసుకురావటం వీలు కాదు. ఓకే, కావాలంటే అడ్రస్ చెప్తాను, మీ వాళ్ళని పంపించి తెప్పించుకో. రాసుకో. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 72, గాయత్రి అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 4లో ఉన్నారు. అక్కడికి వెళ్ళి చూసుకో, తీసుకొచ్చుకో. కానీ అంతకంటే ముందు వసుంధర్ని నేను చూడాలి. మురళి, నువ్వు రాంగ్ టైంలో ఫోన్ చేసావు మురళి. ఇదిగో, నేను వసుంధరతో నిజం చెప్పించడానికి వెళ్ళడానికి ముందే ఫోన్ చేశావు. ఏం కాసేపు ఉంటే వసుంధర నిజం చెప్పేసేదేమో. రే జోగేంద్ర, నాతో గేమ్స్ ఆడద్దు. మర్యాదగా నువ్వెక్కడున్నావో చెప్పు, వసుంధర్ని నేను చూడాలి. సరే మురళి, నువ్వు ఎంత కష్టపడ్డా కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తాను. మళ్ళీ ఇంకోసారి అడ్రస్ చెప్పు. సరే, రాసుకో. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 72, గాయత్రి అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 4లో వంశీ సార్ ఉన్నాడు, వెళ్ళి తీసుకురా. రోడ్ నెంబర్ 72, గాయత్రి అపార్ట్మెంట్స్, రూమ్ నెంబర్ 4. రేజాని విన్నావుగా, ఇలా వంశీగారిని తీసుకురా. అలాగే అన్న. ఆ మురళి, మా వాళ్ళని ఇద్దరు పంపిస్తున్నాను. వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళి ఆ వంశీగారిని తీసుకొచ్చేసి పంపించు. రేజాని, ఆ మురళీగారిని వంశీగారిని తీసుకురండి. ఆ వంశీగారిని చంపేసి ఆ గ్రేట్ మురళీగారికి ఇచ్చేద్దాం. ఎలాంట్రా? అలాగే అన్న. పంపించరా. మీ వాళ్లతోనే నీ దగ్గరికి వస్తా, నీ ప్రాణం తీస్తా. నా ప్రాణం ఉండగా వంశీ సార్కి ఏమీ కాని పను. పంపించు. అబ్బా బంగారం, వంశీగడు ఎలాగో చేస్తాడు. ఇక నువ్వు నా సొంతం అవడం తప్ప వేరే దారే లేదు. ఫీల్ ఫ్రీ బంగారం. ఇదిగో, ప్రేమగా మనం కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా అబ్బో 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 పని కానిచ్చేద్దాం. నీకోసం నా హృదయం తప్పించి శ్రమించింది తెలుసా. ఒక్కసారి ఒళ్ళు విరుచుకుంటే అబ్బో వసో. అలా చూస్తున్నావేంట్రా జోగేంద్ర? రానా రమ్మని రమ్మని అంటావనుకుంటే రాపోరా అంటావేంటి? నన్నెవరనుకుంటున్నావురా? నువ్వు నా బంగారం కదా. నీ వక్ర బుద్ధిని వంచేసి నిన్ను ముంచేసి పోవడానికి వచ్చాన్రా. నన్ను నమ్ముకుని ఇక్కడికొచ్చిన నా బిడ్డను కాపాడుకోవాలని నీ ముందు నిలబడ్డాను. రారా. రమ్మన బంగారం, వద్దనా?
అమ్మవారి ప్రసాదం తినమనిచ్చావు కదరా, తిన్నాక దాని ప్రభావం ఉండాలి కదా, అందుకే నేనొచ్చాన్రా. అమ్మా, కలికాలంలో అమ్మవారు రావడం ఏంటమ్మా? నీలాంటి నీచుల సంగతి తేల్చడానికి అమ్మవారు ఎప్పుడైనా వస్తారా? అబ్బో! ఇదిగో కొడతావేంటి? మరపురాని రాత్రి కావాలన్నావు కదరా, అలాగే ఉంటుంది. నీకు మరణ శాసనం రాయబోతున్నాను. అయ్యా, ఇదిగో రేయ్! కొడతావేంటి? అయ్యో, అబ్బో! వద్దు వద్దు, నీకు దండం పెడతా. వద్దు తల్లి, నీకు దండం పెడతాను. తల్లి అని ఇప్పుడు అంటున్నావేంట్రా? ఆడదాన్ని అలసిగా తీసుకుని మోసం చేసే నీలాంటి వాళ్ళని మట్టిలో కలిపేదాకా ఎలా వదులుతాన్రా నిన్ను? అబ్బో! నువ్వు వదిలేస్తానండి, అని వదిలేస్తా. ఎన్ని రోజులు ఓపిక థ్యాంక్స్ అమ్మా, క్షమించేసావా? నిన్నప్పుడే ఎలా వదిలేస్తాను అనుకున్నావ్రా? వెళ్ళి పళ్ళెం తీసుకురా. అమ్మా, అలాగేనమ్మా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, ఆ ఇంట కొలువై ఉందువు గాని రావమ్మ. అమ్మా, వెళ్ళి తాడు తీసుకురా. ఎందుకమ్మా? రే, తీసుకొస్తాను. కుర్చీకి తలుపుకి తాడు కట్టు. అమ్మా, ఎందుకమ్మా? చెప్పింది చెయ్యరా? చేస్తా. వీటి మీద డాన్స్ చేయమంటావు కదా, నటరాజులా నత్తెత్తా. అది అయ్యా అయ్యా
అబ్బో 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 అబ్బా అమ్మో పేగ పక్కకి జరిపితే ఉరి బిగిసుకుంటది. బయట నుంచి ఎవడన్నా లోపలికి వచ్చినా కూడా ఉరి బిగిసుకుంటది. నాకు ఇలాంటి శిక్ష చేసేవేంటి తల్లా అమ్మా. ఆడదాన్ని అనుభవించాలనుకున్న నీలాంటి వాళ్లకు ఇంతకన్నా భయంకరమైన శిక్ష వేయాలి. ఆ నరకమేంటో ఇక్కడే చూపించాలి. చివరి క్షణాలని లెక్క పెట్టుకోరా. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఇదే నీకు శిక్ష. అమ్మా అమ్మో వదిలేయకుండా ఇలా హింసిస్తున్నావేంటి తల్లా అమ్మా. నా బిడ్డని ఇక్కడి నుంచి క్షేమంగా తీసుకుపోతాను. అమ్మా తీసుకెళ్ళమ్మా. అమ్మ కానీ ఈ తలుపు నుంచి వస్తాలో ఆ ఎరకు నుంచి తలుపు తీసుకెళ్ళమ్మా. చస్తావన్నారా? అమ్మా కొద్దిసేపు అయినా నన్ను బతకనవు తల్లో. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా అబ్బో ఏం మందు పెట్టారా ఇన్ని రకాలుగా హింసించిందే. రై రండి రై నన్ను వచ్చి కాపాడు రై రై. అలైక్య అలైక్య ఏంటిది? ఎందుకు ఇలా చేసావు? కూరగాయలు తరిగేటప్పుడు ఆ మాత్రం చూసుకోదా? అలైక్య గారు మీరు ఇంకా వసుంధర గారి గురించి ఆలోచిస్తున్నారా? కాదు, ఆ దుర్మార్గుడు జోగేంద్రను గుర్తు తెచ్చుకొని అసహించుకుంటున్నాను. వాడు నీచుడు అలైక్య గారు. వాడి గురించి ఆలోచించడమే మంచిది కాదు. వసుంధర గారు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు. ఆనంద్ గారు, ఆడపిల్లల్ని హింస పెట్టి నరకంలోకి తోసేసే దుర్మార్గులను చంపినా కేసు అవ్వదు కదా ఆనంద్ గారు? నిజమే అలైక్య గారు. చట్టరీత్యా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినా, వాళ్ళని అవమానించినా ఆడవాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. ఆ జోగేంద్ర లాంటి దుర్మార్గుణ్ణి ఈ సమాజంలో ఉండనివ్వకుండా చంపేస్తాను ఆనంద్ గారు. మనకెందుకు అలైక్య గారు ఆ శ్రమ? పోలీసులకు అప్పచెప్తే వాళ్ళే శిక్షిస్తారు. లేదు ఆనంద్ గారు, ఆ అవకాశాన్ని పోలీసులకి నేను ఇవ్వను. మా అక్కకు అంత శిక్ష వేసిన వాడికి నేను ఒక శిక్ష వేస్తాను. వాడిని చంపేస్తాను ఆనంద్ గారు. అలైక్య గారు ఏంటి ఆవేశం? ఈ విషయంలో మీరు నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు ఆనంద్ గారు, కానీ నాకు అండగా మాత్రం ఉండండి. నేను ఆ దుర్మార్గుణ్ణి చంపేస్తాను. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు
అనర్థాలకు దారితీస్తాయండి. ఆనంద్ గారు, మీరు ఇప్పటి వరకు నాకు అండగా ఉన్నారు. నేను ఇంట్లో ఉండటానికి కారణం మీరు చేసిన త్యాగం. నా కోసం మీ స్థాయిని అంతస్తుని వదులుకొని ఈ ఇంట్లో పనివాడిగా ఉండడానికి కూడా సిద్ధపడ్డారు. అలాగే మీతో నా పెళ్లి జరగడానికి కారణం మా అక్క. నా కోసం ఎన్నో అవమానాలు భరిస్తూ మా నాన్నమ్మనే మాటలు సహిస్తూ ఎవరు అసహించుకున్నా మొహం చాటేయకుండా పడుతుంది. తన కోసం నేనేవైనా చేస్తాను. మీరు నాకు అండగా ఉండండి ఆనంద్ గారు. అది కాదా లేఖ్య గారు? ఆనంద్ గారు, మీరు చెప్పే ప్రతి మాట నేను గౌరవిస్తాను. నా మాట కాదనకండి ఆనంద్ గారు. అలేఖ్య గారు, వసుంధర గారు వస్తున్నారు. అక్క, 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 లేకేం కాలేదు కదా? వసుంధర గారు, మీరు వచ్చేదాకా మాకు ప్రశాంతత లేదు. మీరు రావడంతోనే మాకు ధైర్యం వచ్చింది. ఆ దుర్మార్గుడు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదుగా వసుంధర గారు? నువ్వు ఆ రాక్షసుడి దగ్గర ఉన్నావని తెలిసి చాలా భయపడ్డానక్క. అన్నయ్యతో మీ పెళ్లి జరుగుతుందన్న కోపంతోనే వాడిదంతా చేశాడు వసుంధర గారు. మమ్మల్ని భయపెట్టాలని మీ గురించి ఏదో వీడియో కూడా పంపించాడు. అసలు నువ్వు బయటకు ఎందుకు వెళ్ళావక్క? చెప్తాను అలేఖ్య. నా దీక్ష పూర్తయ్యాక అమ్మవారి గుడికి వెళుతుంటే ఆ క్రమంలోనే ఇలా జరిగింది. అమ్మ వసుంధరా, వచ్చేసావా? ఇలా రమ్మా. అమ్మ వసు, నిన్ను చూడకుండా ఉండటం వంశీకి కాదు, మాకు కూడా సాధ్యం కాదు. ఇంకా ఎవరి క్షేమం కోసం ఇదంతా చేస్తున్నావమ్మా? నిన్ను ఆ జోగేంద్ర కిడ్నాప్ చేశాడని తెలిసాక మేమంతా తల్లడిల్లిపోయాం. అసలు నువ్వు బయటకెందుకు వెళ్ళావమ్మా? వంశీ సార్ క్షేమం కోసం వెళ్ళాను మేడం. దీక్ష పూనుకున్నాను. ఆ దీక్ష పూర్తవగానే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాను. వంశీ ఇక్కడ క్షేమంగానే ఉన్నాడు కదమ్మా, ఇంకా వాడి కోసం ఇవన్నీ ఎందుకు? నువ్వు కనపడకపోతే వంశీ ప్రశాంతంగా ఎందుకుంటాడమ్మా? జరిగిందేదో జరిగిపోయింది. అయినా వసుంధర వంశీక్షేమం కోసమే కదా ఇదంతా చేస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి, పట్టించుకోకూడదు వదినా. అసలే రేపు పూజ కూడా ఉంది. పూజ? అదే వసుంధర, నీ పెళ్లి పనులకి రేపు అంకురార్పణ జరుగుతుంది కదా. ఇక రేపటి నుంచి మొదలయ్యే పనులు చకచకా జరిగిపోతాయి. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిగిపోతుంది. ఎస్ మా, మనం కూడా దగ్గరుండి పెళ్లి పనులన్నీ చేయాలి. పనులు చెయ్యాలా? పనులు చేసే వాళ్ళని కూడా చెడగొట్టే ప్రయత్నం చేయాలా నక్షత్ర? ఆనంద్ బావా, నేను రేపు పని చేసి చూపిస్తాను. ఆనంద్కి మనం చెప్పినా అర్థం కాదు బేబీ. ఎందుకంటే ఆనంద్ తను చేయాల్సిన పనులు కూడా మర్చిపోయాడు. అలా అయితే వసుంధరాని పెళ్లి కూతురుగా నేనే రెడీ చేస్తాను మామ్. నీకు ఓకే కదా వసు? ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది నక్షత్ర. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు. అందరూ ఆలోచించద్దు బేబీ. అలేఖ్య ఆనందుల పెళ్లి కూడా అమ్మవారి గుళ్ళోనే కదా జరిగింది. వాళ్ల పెళ్లి కూడా అమ్మవారి అనుగ్రహంతోనే జరుగుతుందని అంటుంది వసుంధర.